ఇవాళ పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతుంది. ఇవాళ మధ్యాహ్నం లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతుంది. కేబినెట్ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు తీసుకొస్తున్నారు. బిజినెస్ రూల్స్ 12B ప్రకారం కేబినెట్ ముందుకు వెళ్లకుండానే పార్లమెంట్లో బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి బిల్లు వెళ్లబోతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతి దగ్గరకు అమరావతి బిల్లు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఏపీ రాజధానిపై కేంద్రం గెజెట్ విడుదల చేయబోతోంది. గతంలో ఆర్టికల్ 360 జమ్మూ కశ్మీర్, మహారాష్ట్రకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇదే విధంగా కేబినెట్ ముందుకు వెళ్లకుండానే నేరుగా పార్లమెంటు ముందుకు బిల్లులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇవాళ లోక్సభలో ప్రతిపాదించబోతున్నారు. బిల్లుపై చర్చను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించబోతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు టీడీపీ నుంచి చర్చలో మరో 2 ఎంపీలు పాల్గొనబోతున్నారు. అటు బీజేపీ నుంచి ఈ బిల్లుపై పురంధేశ్వరి మాట్లాడబోతున్నారు. ఇక జనసేన నుంచి 2 సభ్యుల్లో ఒకరికి బిల్లుపై మాట్లాడే అవకాశం లభించబోతుంది. 2024 జూన్ 2 నుంచి ఈ సవరణ అమల్లోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. లోక్సభలో ఇవాళే ఈ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్సభ ఆమోదం అనంతరం రేపు రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఉభయ సభలు ఆమోదించిన అనంతరం కేబినెట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు వెళ్లనుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు బిల్లు వెళ్లబోతుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతి పేరుతో కేంద్రం గెజెట్ విడుదల చేయనుంది. ఇక ఈ బిల్లు ద్వారా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2కు సవరణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సెక్షన్లో ఉన్న రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఉంటుంది అనే వాక్యం స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అనే పేరును చేర్చబోతున్నారు. అంతేకాదు అమరావతి అనే పదంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయని ఈ సవరణలో స్పష్టంగా వివరించబోతున్నారు. ఈ సవరణ 2024 జూన్ 2 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబోతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఇక ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ఆ తీర్మానంలో కేంద్రాన్ని కోరింది. 2022 మార్చి 3న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని సలహా మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు. ఇక అసెంబ్లీలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ బిల్లును తీసుకురాబోతుండటంతో అటు రాజకీయంగా ఈ బిల్లుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సవరణ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధానికి చట్టపరంగా తెరపడుతుందని, అటు అమరావతికి తిరుగులేని చట్టబద్ధ హోదా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.